హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం కోవిడ్-19 లేదా సార్స్ కోవిడ్-2 అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి కోవిడ్-19 అంటే ఏంటి, లేదా కరోనా వైరస్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, హౌ ఇట్ స్ప్రెడ్స్, హౌ ఇట్ ఈస్ గోనా స్టాప్, దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయా లేదా, అవి ఎన్ని రకాలు, వాటి యొక్క డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ కూడా విల్ టాక్ టుడే. ఓకే, so first and first, what exactly is this coronavirus? Coronavirus is an RNA virus. గుర్తుపెట్టుకోవాలండి, ఇది RNA వైరస్. ఓకే, దీనికి DNA ఉండదు, దీనికి కేవలం RNA మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ కరోనా వైరస్. ఓకే, సన్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని కరోనా వైరస్ అంటాము. దీనికి ప్రొట్రూడింగ్ ప్రోటీన్స్ ఉంటాయండి, ఇలా ముళ్ళులాగా స్పైక్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్ స్పైక్స్ అన్నమాట. ఈ స్పైక్ వెళ్ళేసి మన యొక్క బాడీలో ఉన్న సెల్కి అంటుకొని అందులోకి లోపలికి చొచ్చుకుపోయి దీంట్లో ఉన్నటువంటి RNAను అందులో రిలీజ్ చేయడం ద్వారా మనకి కరోనా అనే ఒక వ్యాధి వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. కరోనా వైరస్ అనేది చాలా కామన్ వైరస్ అండి. మనకి మామూలుగా కలిగేటటువంటి జలుబు కలిగించేటటువంటి వైరస్లు అన్నమాట ఇవి. కానీ అప్పుడప్పుడు ఇవి వాటి యొక్క బలాన్ని పెంచుకొని ఎక్కువగా మనకి డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. దట్స్ వాట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్. కరోనా వైరస్ ఆర్ స్పెసిఫిక్ ఫ్యామిలీ ఆఫ్ వైరస్ విత్ సమ్ ఆఫ్ దెమ్ కాజింగ్ లెస్ సివియర్ డ్యామేజ్ సచ్ as కామన్ కోల్డ్ అండ్ అదర్ causing respiratory and intestinal diseases. A coronavirus has many regularly arranged protrusions. చూడండి, ఇలా ముళ్ళులాగా రెగ్యులర్ స్పేస్ ఉంటుందండి, రెగ్యులర్లీ స్పేస్డ్ on its surface, because of which the entire virus particle looks like emperor's crown, hence the name coronavirus. మరి కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది, ఎందుకు వచ్చింది? బేసికలీ కరోనా వైరస్ అనేది జూనోటిక్ డిజీజ్ అంటే జంతువుల్లో ఉంటుందన్నమాట. చైనాలో ఈ అడవి జంతువుల్ని తినే ఒక పద్ధతి ఎక్కువగా ఉందండి. ప్రస్తుతం వచ్చినటువంటి కోవిడ్ లేదా SARS-2, ఓకే, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ వైరస్ ఏదైతే ఉందో అది ఒక జంతువుల నుంచే వచ్చిందనేసి ఒక నమ్మకం అనమాట. ఇదే కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చినప్పుడు అది మనం మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే ఒక వ్యాధిని కూడా చూడడం జరిగింది 2009-2012 ఆ ప్రాంతంలో. సో జూనోటిక్స్ ఆర్ ఎనిమల్స్ నుంచి మనకి వైరస్లు సంభవించే అవకాశాలు అత్యధికంగా ఉంటుంది. అది కూడా మనిషి ఎప్పుడైతే ఎనిమల్స్కి దగ్గరగా వెళ్తాడో అప్పుడు ఈ స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది. మరి ఎనిమల్స్ నుంచి వైరస్ మనకు ఎలా సోకుతుంది, ఎందుకు ఇలా స్ప్రెడ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిఫారెస్ట్రేషన్ ఎనిమల్స్ అనేటివి మనుషుల దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. అలా మనకి వైరస్లు అంటుకోవడం కూడా మొదలుపెట్టడం జరిగిందనమాట. అలానే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల, ఇంటెన్సిఫైడ్ అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ ప్రొటెక్షన్ వల్ల, ఇల్లీగల్ అండ్ ప్యూర్లీ రెగ్యులేటెడ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి వైరస్లు అనేటివి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ వచ్చిందనమాట. సో నౌ మీకు చెప్పానండి, స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఇలా చూడండి, ఈ స్పైక్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత మన సెల్ మెంబ్రేన్లోకి చొచ్చుకుపోయి ఇట్ కాజెస్ వైరస్ ఇన్ ద ఈచ్ సెల్ ఆఫ్ యువర్ బాడీ. It is a protein that produces the surface of the coronavirus like the spikes of crowns of corona. The SARS-CoV-2 coronavirus, it is spike protein that initiates the process of infection in a human cell. ఈ యొక్క స్పైక్ వల్లనే మనకి ఈ వ్యాధి అనేది సోకడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి, మల్టిప్లై అయిపోయి వెంటనే ఆ వైరస్ అనేది 344 అయిపోయి బాడీలో ఉన్న ప్రతి పార్టీకి సోకుతుంది. మామూలుగా ఈ కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎస్పెషల్లీ తుప్పిళ్ళ వలన స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అత్యధిక మొత్తంలో ఉంటుందండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుప్పిళ్ళు ఎదుటి పర్సన్ మీద పడ్డా కానీ, ఓకే, మీరు తుమ్మిన తర్వాత ఆ చేతిని ఒక టేబుల్ పైన పెట్టి అక్కడ నుంచి కదిలిన తర్వాత అదే టేబుల్ పైన ఇంకో వ్యక్తి చేయబెట్టి తన నోటిని తగిలితే మాత్రం కరోనా వైరస్ వస్తుంది. అదే కాకుండా నోరు ముక్కు ప్రాంతాలే కాకుండా కళ్ళని ముట్టుకున్నా కూడా వైరస్ ఉన్నటువంటి చేతితో కన్నును తాకినప్పటికీ కూడా మీకు వైరస్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తుమ్మినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పడినటువంటి తుప్పిళ్ళలో అత్యధిక మొత్తంలో ఈ వైరస్ ఉంటుంది. అదే కాకుండా ఎక్కడైనా మీరు తుమ్మినటువంటి చేతుల ద్వారా స్ప్రెడ్ చేసిన ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కూడా వైరస్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ద వైరస్ స్ప్రెడ్స్ అండి. నేను మీకు చెప్పిన ప్రతి వర్డ్ ఇందులో నేను టైప్ ఆఫ్ ఫామ్లో పెట్టాను, దయచేసి పాస్ చేసి చదువుకోవాలండి. నథింగ్ న్యూ ఈజ్ హియర్. నెక్స్ట్ మామూలు సిమ్టమ్స్ ఏముంటాయి,
నార్మల్గా జలుబు వచ్చినట్టే ఉంటుందండి, జ్వరము, తలనొప్పి, జలుబు ఇంతే ఉంటుంది. నార్మల్ సిమ్టమ్స్ ఆర్ ఫీవర్, కఫ్, టైర్డ్నెస్, లాస్ట్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. కరోనా వైరస్లో మేజర్ ఏంటంటే రుచి కోల్పోతాం, వాసన తత్వాన్ని కోల్పోతాం అన్నమాట. లెస్ కామన్ సిమ్టమ్స్ సోర్ థ్రోట్, హెడేక్, ఏక్స్ అండ్ పెయిన్స్, డయేరియా, ర్యాష్ ఆన్ స్కిన్స్, రెడ్ అండ్ ఇరిటేటెడ్ ఐస్, కళ్ళు ఎర్రబడడం, ఒంటిపైన దద్దుర్లు రావడం, ర్యాషెస్ రావడం, అవన్నీ కూడా కొద్ది మందిలోనే కనిపిస్తుంది ఎప్పుడైతే కేసు సివియర్గా పోతుందో. ఇంకా సివియర్ కేసులో ఏమవుతుందండి, మీ లంగ్స్ ఊపిరి పీల్చుకోవడాన్ని కోల్పోతుండే, అంటే మీ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, చెస్ట్ పెయిన్ వస్తుంది, లాస్ ఆఫ్ స్పీచ్, మొబిలిటీ ఆర్ కన్ఫ్యూజన్, ఎందుకంటే ఊపిరి సరిగా తీసుకోలేదు, ఆక్సిజన్ అందట్లేదు, బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. సో దిస్ ఈజ్ ద మేజర్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కోవిడ్-19. ఫ్రెండ్స్, ఈ కోవిడ్-19 అనే పేరు ఎందుకు పెట్టారంటే ఈ యొక్క వైరస్ అనేది చైనాలో వుహాన్ అనే ప్రాంతం నుంచి స్ప్రెడ్ అయింది. అయితే ఇది ప్రెసిడెంట్ ట్రంప్ గారు అప్పుడు ఏమన్నారంటే హీ యూస్ టు కాల్ దిస్ వైరస్ అస్ చైనీస్ వైరస్. అంటే ఒక వైరస్ని ఒక దేశానికి అంటించి దాన్ని డిగ్రేడ్ చేయడం సరైంది కాదు అని చెప్పేసి WTO వారు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి. వైరస్కి అతీతం, అంటే కంట్రీస్ పేర్లు అతీతంగా నేమ్ చేయాలంటే కరోనా వైరస్ అనేసి పేరు పెట్టారండి. కరోనా వైరస్ 2019లో వచ్చిందని చెప్పేసి కోవిడ్-19గా పేరు ఇచ్చాము. అయితే ఈ కరోనా వైరస్ మనకుందో లేదో తెలుసుకోవాలంటే డయాగ్నోసిస్ అనేది అవసరం అండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అవైలబుల్ ఫర్ కరోనా వైరస్ లేదా కోవిడ్-19 టెస్ట్ చేయడానికి? మామూలుగా దీన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, డయాగ్నోస్టిక్ మెథడ్స్ అండ్ యాంటీబాడీ టెస్ట్. యాంటీబాడీ టెస్ట్లో సెరాలజీ టెస్ట్ లేదా బ్లడ్ శాంపుల్స్ని తీసుకొని ఎక్స్ట్రీమ్గా చేయడం. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లో మీకు మాలిక్యులర్ టెస్ట్ ఉంటుందండి, అది RT-PCR టెస్ట్, మరియు యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. దాంట్లో మీకు RADT అంటే ర్యాపిడ్ యాంటీజెన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఈ మధ్యకాలంలో డెవలప్ అయినటువంటిది. ఫస్ట్ థింగ్ ఈజ్ RT-PCR, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్. మీకు క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను మై ఫ్రెండ్స్ దట్ కోవిడ్-19 ఆర్ కరోనా వైరస్ ఈజ్ RNA వైరస్. ఏదైతే ఈ RNA ఉంటుందో మై ఫ్రెండ్స్, దీన్ని పాలిమరైజ్ చైన్ రియాక్షన్ చేయలేము. కేవలం DNA మాత్రమే మల్టిప్లై చేయవచ్చు తప్ప RNAని అంత ఈజీగా మల్టిప్లై చేయలేము. తద్వారానే మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఈ RNAని స్యూడో DNAగా మారుస్తాం, అంటే అది DNAగా అలా చూపిస్తామన్నమాట. ఆ తర్వాత దీన్ని మల్టిప్లై చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తాము. Did you understand? So in reverse transcriptase is a gold standard test for infectious disease. It is highly demanded for COVID-19. మామూలుగా ఏం చేస్తామండి ఈ టెస్ట్లో అంటే మీ యొక్క శాంపుల్స్ తీసుకుంటాం, సలైవా లేదా నాసల్ శాంపుల్స్. ఆ తర్వాత వాటిని ఇలా కల్చర్లు చేసేసి మళ్ళీ DNA సెగ్మెంట్స్ విడగొట్టి ఆ తర్వాత దాంట్లో అవసరం ఉన్న DNAలు సెగ్రిగేట్ చేసి ఇలా మల్టిప్లై చేసిన తర్వాత వాటి గురించి ఇక్కడ చదువుతూ ఉంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ స్లైడ్ని మీరు పాస్ చేసుకొని దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఓకే, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ గురించి సపరేట్గా క్వశ్చన్ ఇస్తే అప్పుడు అవసరం, కానీ కోవిడ్-19లో మనకు పేరు మాత్రం తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అండి. దీంట్లో మామూలుగా రివర్స్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్కి చాలా ఎక్కువ టైం పడుతుందండి, 6 గంటలు లేదా 5 గంటలు సమయం పడుతుంది. కానీ వెంటనే మీకు రిజల్ట్స్ కావాలి అన్నప్పుడు ఈ యొక్క టెస్ట్కి వెళ్ళాలి. దీంట్లో దాదాపు మీకు 30 నిమిషాల వ్యవధిలో మీ టెస్ట్ యొక్క రిజల్ట్స్ వచ్చేస్తాయి. లెస్ దెన్ 30 మినిట్స్. ఏం చేస్తారండి, మీ యొక్క స్వాబ్ తీసుకొని దానికి ఇలా యాంటీబాడీస్ లేదా యాంటీజెన్స్ యాడ్ చేసి దాన్ని ఇలాంటి ఒక షీట్ పైన పెడతారండి. ఇలాంటి ఒక షీట్ పైన పెడితే దాంట్లో వచ్చేటటువంటి స్ట్రైప్స్ ఏవైతే ఉంటాయో వాటి బట్టి మీకు డిజీజ్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏ కరోనా సెంటర్కి వెళ్ళినా కరోనా టెస్ట్ చేయించుకుందామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటి ఏంటండి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. మీరు లక్కీ ఏంటంటే మీకు ఇచ్చేటటువంటి స్వాబ్ ఉంటుంది చూడండి, మామూలుగా ఇయర్లో పెట్టేటటువంటి స్వాబ్ కాదు, ఇట్ వాజ్ డిప్డ్ ఇన్ ఏ సపరేట్ కెమికల్లో డిప్ చేసి ఉంటారు. దాన్ని ఏం చేస్తారండి వైరస్ యొక్క స్ట్రెయిన్స్ని అంటించుకొని మళ్ళీ మీరు దాన్ని ఈ స్ట్రిప్ పైన పెట్టినప్పుడు ఈ స్ట్రిప్ పైన కూడా ఒక సపరేట్ కెమికల్ని మీరు దాన్ని యాడ్ చేస్తారు.
అలా యాడ్ చేసినటువంటి కెమికల్ వల్లనే ఈ యొక్క అగ్లునిటేషన్ లేదా ఒక సపరేట్ రియాక్షన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ వలన మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. మీకు ఇమ్యూనో డయాగ్నోస్టిక్స్ అనే టాపిక్లో దాని గురించి క్లియర్గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏమైనా ఉంది అంటే కరోనా వైరస్ టైంలో అంటే అది ట్రూనాట్ టెస్ట్ అండి. దీన్ని కేవలం కరోనా వైరసే కాకుండా ట్యూబర్క్యులోసిస్ వ్యాధికి సంబంధించినప్పుడు కూడా ఈ యొక్క టెస్ట్ని వాడుతూ ఉంటాం. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ చూడండి, డిటెక్టింగ్ ట్యూబర్క్యులోసిస్ మరియు హెచ్ఐవి కూడా. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ట్రూనాట్? మామూలుగా నోట్లో నుంచి ఓరల్ శాంపుల్స్ లేదా నాసల్ శాంపుల్స్ తీసుకుంటామండి. ఇది మేజర్గా వర్క్ అయ్యేది ఏంటి అంటే ఆర్డిఆర్పి అనే ఒక ఎంజైమ్ ఆర్ఎన్ఏలో ఉంటుందండి కోవిడ్ వ్యాక్సిన్లో. A process of TrueNAT machine detects RDRP enzymes found in the virus RNA in nasal or oral swabs. TrueNAT test works on the same principle of RT-PCR. However, it has smaller kit and produces faster results. TrueNAT టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తుందండి. అదే కాకుండా ఫెలూడా టెస్ట్ అనేది ఒక యూనిక్ టెస్ట్ అండి. ఏంటండి ఫెలూడా టెస్ట్? వాట్ ఈస్ దిస్ ఫెలూడా టెస్ట్? ఇది పేపర్ స్ట్రిప్ టెస్ట్ దట్ డిటెక్ట్స్ ద కరోనా వైరస్. ఒక్కటే గంటలో కరోనా వైరస్ని డిటెక్ట్ చేస్తుందండి. మరి ఈ ఫెలూడా టెస్ట్ అనేది ఏ టెక్నాలజీ ద్వారా చేయబడిందండి? ఇట్ వాజ్ డిజైన్డ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా చేయబడింది. ఫెలూడా అనే దానికి అక్రోనిమ్ అండి. అది దాని డెఫినేషన్ వచ్చేసి FIN-Cas9 ఎడిటార్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్. Cas9 ఇక్కడ చూడొచ్చు, FIN-Cas9 ఎడిటార్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్. Expected to help fulfill the urgent need of rapid testing. First such indigenous test kit to be developed in India based on cluster regulatory interspace palindromic repeats or CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేస్తున్నాం. అలానే మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు ఒక యూనిక్ టెస్ట్ని కనిపెట్టారండి. దేనికోసం? కరోనా వైరస్ కోసం. దాని పేరే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ నెస్టెడ్ పాలిమరైజ్డ్. ఇక్కడ చూడండి ఎన్ ఒకటి యాడ్ అయిందండి. నెస్టెడ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఇది పాలిమరైజ్ చైన్ రియాక్షన్ కంటే కూడా చాలా తక్కువ టైం తీసుకొని మీకు రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారండి? మన CSIR కింద ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ట్రీట్మెంట్ ఏంటి? అయితే ఈ ట్రీట్మెంట్ అనేది కరోనా వైరస్కి వెంటనే ఎవాల్వ్ కాలేదండి. వీ హ్యావ్ ట్రైడ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మరియు క్లోరోక్వినైన్. ఇవి యాంటీ మలేరియల్ డ్రగ్స్ అండి. యాంటీ మలేరియల్ డ్రగ్స్. దీస్ ఆర్ యాంటీ మలేరియల్ డ్రగ్స్. ఓకే, యాంటీ మలేరియల్ డ్రగ్స్. So, the Indian Council for Medical Research has suggested the use of hydroxychloroquine to contain the spread of coronavirus. As also small study conducted by France found that the significant reduction in viral load in COVID-19 patients. However, hydroxychloroquine is known to have various side effects and in some cases damage the organs like హార్ట్. దీన్ని మళ్ళీ ఆపేసాం ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు తీసుకోండి అన్నారు. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో ప్రాణాలు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత దానికి అనుకూలమైన ట్రీట్మెంట్స్, వైరల్ సప్రెసెంట్స్ లేదా ప్లాస్మా థెరపీ ఇలాంటివి వచ్చిన తర్వాత తగ్గిస్తూ పోయామన్నమాట. నెక్స్ట్ హెచ్ఐవి డ్రగ్స్ని కూడా యూజ్ చేయొచ్చండి. మామూలుగా హెచ్ఐవిలో వాడే డ్రగ్స్ ఏంటివండి? వైరస్ సప్రెసెంట్స్. అందులో యూజ్ చేసేటువంటి లోపినావిర్ అండ్ రిటోనావిర్ అనే రెండు డ్రగ్స్ కూడా మనము మన కరోనా వైరస్ని తగ్గించేందుకు, వైరస్ ఇండ్యూసిటీని తగ్గించేందుకు వాడుతూ ఉంటామన్నమాట. సో సేమ్ థింగ్ అండి. నెక్స్ట్ ఇదే కాకుండా మనం యాంటీవైరల్ కాంపౌండ్స్ లైక్ రెమ్డెసివిర్. ఓకే, ఈ రెమ్డెసివిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్ అండి. ఇది చాలా వరకు న్యూస్లో ఉండి రెమ్డెసివిర్ అని. ఈ రెమ్డెసివిర్ అనేది మనం ఎబోలా వైరస్ పేషెంట్స్కి ఇవ్వడానికి యూజ్ చేస్తామండి. మామూలుగా బేసికల్లీ ఇట్స్ ఎ వైరస్. ఏ వైరస్ అయినా అటాక్ అయినప్పుడు ఫస్ట్ బేసిక్ డ్రగ్ ఏం వాడతామంటే రెమ్డెసివిర్ అని వాడతాము. అకార్డింగ్ టు WHO, the drugs help to prevent COVID-19 viral replication. It has best potential and can be used high doses without any టాక్సిసిటీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు మనం.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థెరపీ ఏమైనా ఉందంటే అండి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ. ఎవరైతే కరోనా వ్యాధికి పడి రికవర్ అయ్యారో అటువంటి పేషెంట్స్లో కరోనాని అగెనెస్ట్గా లేదా దే హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్, కరోనాని ఫైట్ చేసేటువంటి యాంటీబాడీస్ వాళ్ళ బ్లడ్లో ఉండడం వల్ల అటువంటి పేషెంట్లో నుంచి తీసినటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఈ యాంటీబాడీస్ని సపరేట్ చేసి దాన్ని కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయ్యి సఫర్ అవుతున్న పేషెంట్కి ఇస్తాము. సో దట్ ఈస్ వాట్ ద కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ. ఇదేమంటామండి, యాక్టివ్ ఇమ్యూనిటీయా ప్యాసివ్ ఇమ్యూనిటీయా? దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇమ్యూనిటీ కానీ వ్యాక్సినేషన్ కానీ ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నా మనం చేసినటువంటి ఇమ్యూనిటీ మరియు వ్యాక్సినేషన్ అనే 2 లెసన్లు ఖచ్చితంగా వింటే మీకు క్లియర్గా ఉంటుంది. The convalescent plasma therapy seeks to make use of antibodies developed in the recovering patient. The whole blood or plasma from such patient is taken and plasma is then injected into the critically ill that the antibodies are transferred and boost their fight against the virus. ఒక వ్యక్తి హెల్దీ వ్యక్తి నుంచి తీసినటువంటి యాంటీబాడీస్ ఎక్కడం వల్ల. టైం పీరియడ్ ఫర్ ఇన్ఫ్యూజన్ మామూలుగా 10 నుంచి 14 రోజుల మధ్యలో ఇన్ఫ్యూజ్ చేస్తే అది చాలా బెటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇన్ఫ్యూజన్ ఇంటూ ద COVID-19 పేషెంట్స్. ఓకే, నాట్ ఇఫ్ ఇట్ కెన్స్, మామూలుగా దీనికి ప్రూవ్డ్ బెనిఫిట్స్ ఏం లేవండి, లైఫ్ ఖచ్చితంగా సేవ్ చేస్తుందండి. అలానే ఎఫెక్ట్ ఆఫ్ పేషెంట్ ఆన్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 40 to 60 బట్ మే లెస్ ఎఫెక్టివ్ ఆఫ్ 60 years అబోవ్. 40 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తులకి చాలా బాగానే పనిచేసింది, కానీ 60 కంటే ఎక్కువ పనిచేస్తుందో లేదో తెలియదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ COVID-19 అరికట్టేందుకు మనకి వ్యాక్సిన్స్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేసామండి. అదే పద్ధతిలో మీకు వ్యాక్సినేషన్ గురించి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, RNA వ్యాక్సిన్ కానివ్వండి, DNA వ్యాక్సిన్ కానివ్వండి, mRNA వ్యాక్సిన్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. దాని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా మనం క్లాస్ చేసామండి. దయచేసి ఆ క్లాస్ ఒకసారి చూడాలి మీరు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫరెంట్ వ్యాక్సిన్స్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా భారతదేశంలో కోవాక్సిన్గా మనం అమ్ముతున్నామని దాన్ని ఇస్తున్నాం, కోవాక్సిన్గా దీన్ని. ఓకే, సో కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్, ఇట్ ఈస్ గివెన్ యాజ్ కోవిషీల్డ్. భారతదేశంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా ఏమంటున్నాం అండి, కోవిషీల్డ్. ఓకే, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో వాడేటటువంటి వ్యాక్సిన్ అండి ఇప్పుడు ప్రజెంట్లీ. అయితే భారతదేశంలో 9 వ్యాక్సిన్స్ని మనము ఓకే చేసాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఇవ్వండి, మోడర్నా కానివ్వండి, స్పుట్నిక్ వచ్చేసి రష్యన్ వాళ్ళది కానివ్వండి, స్పుట్నిక్ లైట్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ ఏదైనా ఉంటే కోవాక్సిన్ ఆర్ భారత్ బయోటెక్ వారు తయారు చేసినటువంటి వ్యాక్సిన్. సో కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ ప్రొడ్యూస్ చేసింది విత్ ద కొలాబరేషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఓన్లీ వ్యాక్సిన్ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అయితే భారతదేశంలో 9 వ్యాక్సిన్స్ని మనం ఓకే చేసామండి కరోనాకి సంబంధించి. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రోటీన్ సబ్ యూనిట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్, దట్ ఈస్ బెకో 2A. తర్వాత సీరమ్ ఇన్స్టిట్యూట్ అండ్ వాళ్ళ యొక్క కోవాక్సిన్ ప్రోటీన్ సబ్ యూనిట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వైరస్కి మొట్టమొదటి DNA వ్యాక్సిన్ జైడస్ హెల్డియా, జైడస్ కోవిడ్-D, జైడస్ వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాక్సిన్. అలానే RNA వ్యాక్సిన్ ఒకటి ఉండండి, మొడర్నా వాళ్ళు ఇచ్చినటువంటి RNA వ్యాక్సిన్. ఇందులో ఈ స్లైడ్లో మీరు 2 వ్యాక్సిన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ COVID-19. ఒక్కటి వచ్చేసి మొడర్నా వాళ్ళది, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ RNA బేస్డ్ వ్యాక్సిన్. ఇంకోటి DNA బేస్డ్ వ్యాక్సిన్ ఎవరిదండి, జైడస్ వాళ్ళది. ఈ 2 పేర్లు మాత్రం మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా వాళ్ళది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అండి, నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్. అలానే భారత్ బయోటెక్ వారు తయారు చేసినటువంటి కోవాక్సిన్. ఓకే, ఇది కోవాక్స్ ఈజ్ ఏ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. భారత్ బయోటెక్ వారు తయారు చేసినటువంటి కోవాక్సిన్ ఏదైతే ఉందో ఇనాక్టివేటెడ్ వైరస్ని యూజ్ చేసేటువంటి వ్యాక్సిన్. మామూలుగా ఓల్డ్ పద్ధతిలోనే వాళ్ళు ఇక్కడ తయారు చేశారు, కానీ జైడస్ మరియు మోడర్నా మాత్రం కొత్తవండి. అలానే రష్యా వాళ్ళు తయారు చేసినటువంటి స్పుట్నిక్ V ఈజ్ నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్. చాలా వరకు నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్ అండి. జాన్సన్ వాళ్ళ యొక్క వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినటువంటి కోవిషీల్డ్.
కోవిషీల్డ్, నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్. దీన్నే మనం ఆక్స్ఫర్డ్ వారి ఆస్ట్రాజెన్కా అని కూడా అంటూ ఉంటాం అనమాట. వారి ఫార్ములాని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొని అది ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు పాస్ దిస్ స్లైడ్ అండ్ నోట్ డౌన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్. బట్ రిమెంబర్, డిఎన్ఏ వ్యాక్సిన్, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మాత్రం రాసుకోవాల్సిందే. నెక్స్ట్ అండి, ఇది కోవిడ్ టైంలో మనం ఎన్నో పదాలు వింటూ వచ్చాం. ఎపిడెమిక్, ఎండెమిక్, పాండమిక్. అంటే వాటి అర్థం కూడా మనకు తెలుసుకోవాలి కదండి. ఎగ్జామ్లో అడగచ్చు మీకు మెయిన్స్లో, వాట్ ఈజ్ ఎపిడెమిక్, వాట్ ఈజ్ పాండమిక్, వాట్ ఈజ్ ఎండెమిక్. సో దాని గురించే ఈ స్లైడ్ అనమాట. వాట్ ఈజ్ ఎండెమిసిటీ అంటే ఒకే ప్రాంతానికి కన్ఫైన్ ఉంటే దాన్ని ఎండెమిసిటీ అంటామండి. అండ్ ఎండెమిక్ డిజీజ్ ఎ డిజీజ్ దట్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఎ సర్టెన్ పాపులేషన్ ఆర్ గివెన్ జియోగ్రఫికల్ ఏరియా. కొంత పాపులేషన్లో ఆ ఏరియాలో మాత్రమే ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండెమిక్స్ ఇంక్లూడ్ చికెన్ పాక్స్ అండ్ మలేరియా, వేర్ దేర్ ఆర్ ప్రిడిక్టబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎవ్రీ ఇయర్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడనే ఉంటుంది, మీకు గుర్తుపట్టవచ్చు. Next, an epidemic occurs when a disease is spreading throughout one or more population. In contrast, epidemic is one that is constantly present in a group of geographical area. Mari pandemic are worldwide epidemics and pandemic affects the people and takes more life than epidemic. చెప్తానండి సింపుల్గా. ఇప్పుడు మీ ఊర్లో మాత్రమే డిసీజ్ ఉంటే ఏమంటామండి? దాన్ని ఎండెమిక్ అంటాం. ఎండెమిక్. ఓకే, మీ ఊరుని దాటి మీ జిల్లా మొత్తం ఉందనుకోండి, దాన్ని ఎపిడెమిక్ అంటాం. ఓకే, ఇది జిల్లాని కూడా దాటుకొని దేశాలు, అంతర్జాతీయ దేశాలు అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, దాన్ని పాండమిక్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, మ్యూకోర్ మైకోసిస్ అండి. కోవిడ్-19 టైంలో ఎస్పెషల్లీ సెకండ్ వేవ్లో వచ్చినప్పుడు మనం ఈ మ్యూకోర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్ మైకోసిస్ అనేది కొత్త వ్యాధి ఏం కాదండి. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుందో, ఎవరైతే మేజర్ బాడీ ట్రాన్స్ప్లాంటేషన్, ఓకే, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళారో, మేజర్ ఆపరేషన్స్కి వెళ్ళారో, అటువంటి వ్యక్తులకి ఫంగస్ ద్వారా అటాక్ అయ్యి వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే కోవిడ్ టైంలో ఎందరో మంది పేషెంట్స్కి ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గిపోయిందో వాళ్ళకి బ్లాక్ ఫంగస్ యొక్క ఈ ఫంగస్ అటాక్ చేయడం వల్ల వారి నోస్ని, కళ్ళని, బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్లాక్ ఫంగసే కాదండి, దీంట్లో డిఫరెంట్ ఫంగస్లు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకటి వైట్ ఫంగస్, ఇంకోటి ఎల్లో ఫంగస్. వీటన్నిటికంటే కూడా డేంజర్ ఇంకోటి టైప్స్ ఏంటంటే వైట్ అండ్ ఎల్లో కూడా ఉంది మన దగ్గర. కానీ వీటన్నిటికంటే డేంజర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ బ్లాక్ ఫంగస్ లేదా జైగోమైకోసిస్ లేదా మ్యూకోర్ మైకోసిస్ అని కూడా అనొచ్చు. ఓకే, హెల్తీ పీపుల్ని ఏం ఎఫెక్ట్ చేయదండి. మామూలుగా వీక్ బాడీ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేని వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో బేసికలీ 3 రకాలండి. రైనో సెరిబ్రల్ అంటే ముక్కు ఉన్న తల ప్రాంతాలు, సైనస్ అండ్ బ్రెయిన్. ఓకే, పల్మనరీ లంగ్ ప్రాంతాలు, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మీ గ్యాస్ట్రిక్ని. క్యూటేరియస్ స్కిన్ పార్ట్స్ని దద్దుర్లు వస్తాయి, బొబ్బలు అయిపోతాయండి. డిసిమినేటెడ్ మ్యూకర్ మైకోసిస్ అండ్ డిసిమినేటెడ్ మ్యూకర్ మైకోసిస్. మొత్తం 5 రకాలు మనం చూసాం డిఫరెంట్వి. ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇట్ అకర్స్ టు ద ఇన్హలేషన్ ఆర్ ఇనాక్యులేషన్ ఆర్ ఇంజెక్షన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్. డస్ నాట్ స్ప్రెడ్ బిట్వీన్ పీపుల్ ఆర్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎనిమల్స్. ఇంపార్టెంట్, మ్యూకోర్ మైకోసిస్ అనేది అంటువ్యాధి కాదు, వారిని ముట్టుకోవడం వల్ల మీకు రాదు. ఓకే, సిమ్టమ్స్ ఏముంటాయండి? సివియర్ పెయిన్, ఫీవర్, హెడేక్, కఫింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మెంటల్ స్టేటస్ కూడా అంత స్టేబుల్గా ఉండదు. వార్నింగ్ సిగ్నల్స్ కెన్ ఇంక్లూడ్ టూత్ లూజింగ్ ఆఫ్ టీత్, బ్లడ్ ఆర్ డబుల్ విజన్ విత్ పెయిన్. పండ్లు పోతాయి, ఊడిపోతాయి, మొత్తం ఇదంతా మురిగిపోయే అవకాశాలు కూడా అత్యధిక మొత్తంలో ఉంటుందండి. మొత్తం ముక్కు కూడా తీసేయాల్సిన అవసరం వస్తూ ఉంటుందన్నమాట. ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే క్లీన్గా ఉండడం, నీట్నెస్ మెయింటైన్, హైజీన్ మెయింటెనెన్స్ చేయడం. ఆ విధంగానే మీరు వ్యాక్సిన్ తీసుకోవడం, ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవడం. ట్రీట్మెంట్ ఏంటి? నీడ్ టు బి బెటర్ ట్రీటెడ్ విత్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీ ఫంగల్ మెడిసిన్ అండ్ ఇట్ రిక్వైర్డ్ సర్జరీ. అప్పుడప్పుడు తీసేయాల్సి వస్తుంది పార్ట్స్ కూడా. అవాయిడ్ ఏరియాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డస్ట్ కాన్సన్ట్రేషన్ or evacuation sites, avoiding direct contact with water damaged buildings and flood water after hurricanes, national disasters, etc.
మురికివాడల్లో ఉండకూడదండి సింపుల్గా. అయితే ఇదే కోవిడ్ టైంలో ఫ్రెండ్స్ మనము కోవిడ్ వేరియంట్స్ చూస్తున్నాం, డెల్టా, ఆల్ఫా, ఇప్పుడు ఒమిక్రాన్. ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు ఈ వైరస్ మార్పు చెందుతూ వస్తుంది, అసలు మార్పు అనేది మామూలా కేవలం కరోనా వైరస్కే జరుగుతుందా అనేది కూడా తెలుసుకుందాం. సో మ్యూటేషన్, వేరియేషన్ అండ్ స్ట్రెయిన్. మ్యూటేషన్, వేరియంట్ మరియు స్ట్రెయిన్. When a virus replicates, it does not always manage to produce an exact copy of itself. మామూలుగా వైరస్ విడిపోతూ పిల్లల్ని పెట్టేటప్పుడు అది సేమ్ టు సేమ్ ఫామ్ కాదండి, అప్పుడప్పుడు కొంచెం తేడా పుడుతుంది. ఆ తేడాల నుంచి వచ్చిందే ఈ యొక్క, దట్ మీన్స్ దట్ ఓవర్ ఎ టైమ్ వైరస్ మే స్టార్ట్ టు డిఫర్ స్లైట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ జెనెటిక్ సీక్వెన్స్లో చిన్న తేడా రావచ్చు. ఓకే, ఎనీ చేంజ్ టు దిస్ వైరల్ జెనెటిక్ సీక్వెన్స్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మ్యూటేషన్. ఇలా అండి, మామూలుగా ఇది నా యొక్క వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ కొంత చేంజ్ అయింది, అది ఇంకొంత చేంజ్ అయిపోయింది. ఫస్ట్ కొంతే, ఈ కొంతలో ఇంకొంత యాడ్ అయ్యేసరికి ఎక్కువగా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. అలా చేంజ్నే మనం మ్యూటేషన్ అంటాం. వైరసెస్ విత్ న్యూ మ్యూటేషన్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ వేరియంట్స్. వేరియంట్స్ కెన్ డిఫర్ బై వన్ ఆర్ మల్టిపుల్ మ్యూటేషన్స్. ఒక్కొక్క వేరియంట్లో ఒక మ్యూటేషన్ జరగవచ్చు, ఆ మ్యూటేషన్ జరిగిన తర్వాత ఇంకో మ్యూటేషన్ జరగచ్చు దాంట్లోనే. ఇలా మల్టిపుల్ మ్యూటేషన్స్ ఉండొచ్చు, లేదా సింగిల్ మ్యూటేషన్ ఉండే వాటిని వేరియంట్స్ అంటాం. వెన్ ఎ న్యూ వేరియంట్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ టు ద ఒరిజినల్ వైరస్ అండ్ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పాపులేషన్, ఇట్ ఈస్ సమ్టైమ్ రిఫర్డ్ టు యాజ్ న్యూ స్ట్రెయిన్ ఆర్ వైరస్. ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి వైరస్ ఏదైతుందో దానికి ఒక పిక్యులర్ నేచర్ ఉండి అది ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసి వాళ్ళకి వ్యాధి కలిగిస్తే దాన్ని కొత్త స్ట్రెయిన్గా మనం గుర్తిస్తాం. ఆల్ స్ట్రెయిన్స్ ఆర్ వేరియంట్స్ బట్ నాట్ ఆల్ వేరియంట్స్ ఆర్ స్ట్రెయిన్స్. ప్రతి ఒక్క స్ట్రెయిన్ వేరియంటే, కానీ అన్ని వేరియంట్స్ మనం స్ట్రెయిన్స్లా పిలవలేము, అది అక్కడే ఆగిపోయే అవకాశాలు ఉంటుందన్నమాట. మామూలుగా ఈ యొక్క వేరియంట్స్ అనేది ఎన్నో వచ్చాయండి, ఆల్ఫా, బీటా, డెల్టా, లేదా గ్రీకు భాషలో వీటికి పేర్లు ఇచ్చామండి. గ్రీక్ లాంగ్వేజ్లో వీటికి పేర్లు ఇచ్చాం. తద్వారా ఏంటండి, ఇతర కంట్రీలలో ఉన్నటువంటి ప్రదేశాలు లేదా ఇతర రిలీజియన్స్ ఎఫెక్ట్ కాకుండా మనం గ్రీక్ లాంగ్వేజ్లో వాడకం మొదలుపెట్టాం. ఇందులో WHO వారు ప్రస్తుతం ఉన్నటువంటి డేంజరస్ వేరియంట్స్ ఏంటి, మామూలుగా మనకి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు డెల్టా వేరియంట్ అనేది ఒకటి వచ్చిందండి, ఇది చాలామందిని ఎఫెక్ట్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నటువంటి వేరియంట్ ఏదైనా ఉందంటే అది ఒమిక్రాన్ వేరియంట్. Alpha, beta, gamma, delta and omicron are the 5 major variants which WHO has recognized as variants of concern. Variants of concern. WHO ఏమని చెప్పిందండి, ఇవి డేంజరస్ వేరియంట్స్, వీటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇవి ఎంత డేంజర్గా ఉంటాయో తెలియదు. అయితే సెకండ్ వేవ్లో మనకు వచ్చింది డెల్టా వేరియంట్, చాలామంది ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒమిక్రాన్ అండి. ఒమిక్రాన్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కరోనా వైరస్ వేరియంట్. దీన్ని మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, డిస్కవర్డ్ B.1.529 అనే వేరియంట్ ఒమిక్రాన్ అంటున్నాం. సౌత్ ఆఫ్రికా ఒమిక్రాన్గా చేసాము. సౌత్ ఆఫ్రికాలో చాలామందిని చంపేసిందండి ఇది. అదేవిధంగా మీరు ఒమిక్రాన్ అనే పేరు గ్రీక్ ఆల్ఫాబెట్ ద్వారా ఇవ్వబడింది. అయితే డెల్టా, పై వీటన్ని తర్వాత నెక్స్ట్ రావాల్సిన గ్రీక్ వర్డ్ న్యూ లేదా జీ. అయితే జీ జింపింగ్ అని చెప్పేసి చైనీస్ ప్రీమియర్ ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టకుండా మనం తీసుకొచ్చి ఏం పెట్టామండి, ఒమిక్రాన్ అనే పేరు పెట్టామన్నమాట. ఓకే, WHO డిసైడ్ చేస్తుందండి వైరస్లకి ఏం పేరు పెట్టాలో. నెక్స్ట్ అండి, ఇదే కోవిడ్ టైంలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దట్ ఈజ్ వాట్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి? మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఫ్రెండ్స్, artificially created antibodies that aim and aid body's natural immune system. They are target specific antigen, a protein form of pathogen that includes immune response. సింపుల్గా చెప్తానండి, మీ బాడీలో మీ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలోకి ఏ డిజీజ్ వచ్చినా దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేద్దామని చూస్తాయి. అయితే నేను ఈ వైట్ బ్లడ్ సెల్స్ని తీసుకొని వాటి DNA మాడిఫై చేసి దాంట్లో ప్రత్యేకమైన ఒక వైరస్ వస్తే దాన్ని అటాక్ చేయవయ్యా అని చెప్పేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మళ్ళీ మీ బాడీలో ఎక్కిస్తే వాటినే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. అయితే నేను తీసుకునే ఒక్క సెల్తోని రెప్లికేట్ చేసి వాటిలో కోడ్ ఇస్తాను, నీకు కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపిస్తే పోయి అటాక్ చేయి అన్నట్టు ఇచ్చేదాన్ని ఏమంటామండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఆర్
can be created in the lab by exposing white blood cells to a particular antigen. To increase the quantity of antibodies produced, a single white blood cells is cloned, which in turn is used to create identical copies of antibodies. ఒక చిన్న వైట్ బ్లడ్ సెల్స్ని క్లోన్ చేసి ఇంకా రెప్లికేట్ చేస్తాం. In the case of COVID-19, scientists usually work with the spike protein of SARS-CoV-2, which facilitates the entry of virus into the host cell. Need for monoclonal antibodies. ఎందుకండి ట్రీట్మెంట్ చేసేందుకు, మామూలుగా సిగ్నల్ ఇచ్చేందుకు, లేదా తొందరగా రికవర్ అయ్యేందుకు మనకి ద ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ యాంటీబాడీస్, టైనీ వై షేప్డ్ ప్రోటీన్స్. మామూలుగా ఇలా యాంటీబాడీస్ ఇలా ఉంటాయండి, యాంటీజెన్స్ వచ్చేసి ఇలా అతుక్కపోతాయి యాంటీబాడీస్కి వి షేప్లో. In our place that are recognizing microbial enemies and bind to them, signaling the immune system to launch the attack on the pathogen. However, for people whose immune system is unable to make significant amounts of these antibodies, scientists provide helping hand using monoclonal antibodies. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండదో వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటాం. సో ఫ్రెండ్, ఇక్కడితో మనం కరోనా వైరస్ ఒక క్లాస్ ఎండ్ చేసే ముందు ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి ప్రతి సైంటిఫిక్ టర్మినాలజీ, ఈ వైరస్ వస్తుంది, ఆ వైరస్ వేరియంట్లో ఉన్నటువంటి క్లోజ్ పిక్చర్ ఎవరిస్తారంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫ్లుయెన్జా డాటా, GISAID అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి. ఇందులో భారతదేశము ఒక మెంబరే. ఇలా ఇన్ఫ్లుయెన్జా వైరస్లు ఎక్కడ బయటపడ్డా కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఇది WHO వారు కూడా చాలా కొలాబరేషన్లో నడిపిస్తారు ఈ ఇన్స్టిట్యూషన్ని. ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, దీని గురించి అంతగా ఉపయోగం ఉందా లేదా అంటే నేనేం చెప్పలేను, కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ వల్ల మనం షేర్ చేసుకుంటాం అన్న విషయం మీకు తెలియాలి. ఈరోజు మనం వ్యాక్సినేషన్లో కొన్ని మోడర్న్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందామండి. దాంట్లో మేజర్ మోడర్న్ వ్యాక్సిన్స్ వచ్చేసి ఒకటి ఈడబుల్ వ్యాక్సిన్ అండి, ఒకటి DNA వ్యాక్సిన్, మరియు ఇంకొకటి RNA వ్యాక్సిన్. మరి ఈడబుల్ వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే తినదగినటువంటి వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎన్నో రకాలైన చెట్లు మన చుట్టుపక్కల ఉంటున్నాయండి. మనకి డెవలప్ అయినటువంటి టెక్నాలజీ ద్వారా, ఎస్పెషల్లీ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా, ఏంటండి rDNA టెక్నాలజీ ద్వారా ఏం సాధ్యమైందండి, ఒక ప్లాంట్లో ఎనిమల్ జీన్స్ని తీసుకుపోయి పెట్టే ఒక సాధ్యం ఏర్పడింది అనమాట. అయితే ఏదైనా ఒక వైరస్ని అటెన్యూయేట్ చంపేసి ఆ యొక్క ప్లాంట్లో పెంచి ఆ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి ఫలాలని, ఆకులు కానివ్వండి, దాంట్లో నుంచి వచ్చినటువంటి ట్యూబర్స్ కానివ్వండి, పండ్లను కానివ్వండి తినడం ద్వారా ఏమవుతుందని మనకి ఆ వ్యాక్సిన్ మందు మనకి డైరెక్ట్ పండ్ల ద్వారానో ప్లాంట్ ద్వారానో చేరుకూరుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈడబుల్ వ్యాక్సిన్ మీన్స్. చూడండి, సైంటిఫిక్స్ అటెంప్ట్ టు టర్న్ ఈడబుల్ ప్లాంట్స్ లైక్ లిటిస్ అండ్ పాలకూర లాంటిదండి into mRNA vaccine factories under the ఈడబుల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్. ఈడబుల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ అండి యుఎస్లో ఇది చేపట్టారు. దాదాపు $5 లక్షల వ్యవధితో దీన్ని చేపట్టడం జరిగింది. షోయింగ్ ద DNA కంటైనింగ్ ద mRNA vaccines can be successfully delivered into the part of plant cells where it is replicated. మరి mRNA అంటే ఏంటి అనే పదాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, భయపడకండి. So, demonstrating that plants can produce enough mRNA to revival the traditional shot, determining the right dosage. If this new project is successful, plant-based mRNA vaccines which can be eaten could overcome the challenge with the ability to store at room temperature. Vaccines అండి ఇవన్నీ కూడా చల్లటి ప్రదేశాల్లో స్టోర్ చేయాలి, కోల్డ్ రూమ్స్ కావాలి, ఇదంతా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, మేనేజ్మెంట్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. సో ఇలాంటి మేనేజ్మెంట్ అవన్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్ పండుని తీసుకొని తింటే చాలు. వాట్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఇన్ ప్లాంట్స్? ఎలా పాసిబుల్ అవుతుందంటే ప్లాంట్లో జరిగేటటువంటి క్లోరోఫిల్ రియాక్షన్ కానివ్వండి, ప్లాంట్స్ అన్నీ కూడా సోలార్ పవర్డ్ కాబట్టి, ప్లస్ ప్లాంట్ దాదాపు ప్రతి మినరల్స్ని దాచిపెట్టుకుంది కాబట్టి అది పాసిబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే నేను మీకు ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీలో 2 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అండి. ఒకటి mRNA వ్యాక్సిన్ లేదా RNA వ్యాక్సిన్ అనొచ్చు, ఇంకోటి DNA వ్యాక్సిన్. DNAకి RNA వ్యాక్సిన్కి తేడా ఏంటో కూడా తెలుసుకుందాం. DNA ఆర్ RNA వ్యాక్సిన్ ఆర్ ద సేమ్ గోల్ యాజ్ ట్రెడిషనల్ వ్యాక్సిన్ బట్ వర్క్స్ స్లైట్లీ డిఫరెంట్లీ. ట్రెడిషనల్ వ్యాక్సిన్ ఏంటండి, కొంచెం తక్కువ లోడ్ ఉన్నటువంటి వైరల్ లేదా చనిపోయినటువంటి వైరస్ని ఇవ్వడం ద్వారా మనము మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తాం. అలానే ఇది కూడా.
కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంజెక్టింగ్ ఏ వీక్ ఫార్మ్ ఆఫ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఇన్ టు ద బాడీ, డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యూజెస్ ఎ పార్ట్ ఆఫ్ వైరస్ ఓన్ జీన్స్ టు స్టిమ్యులేట్ ద ఓన్ రెస్పాన్స్. వైరస్లో ఉన్నటువంటి చిన్న జీన్ని తీసుకొని మన బాడీలోకి ఎక్కియడం ద్వారా ఏం చేస్తామండి, ఈ జీన్ని ఏ జీన్ని తీస్తాం, దాని యొక్క యాంటీజెన్స్ జీన్ని తీసేసి చెప్తాం. అప్పుడు వెంటనే మన బాడీ ఏం చేస్తుంది, దాని యొక్క యాంటీబాడీస్ ప్రొవైడ్ చేస్తుంది. In other words, they carry the genetic instruction from the host cell to make antigens. మన బాడీలో యాంటీబాడీస్ ఈ యాంటీజెన్ వస్తే ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఆ ఒక్క చిన్న కోడ్ని మాత్రమే తీసుకుంటాం, కానీ డిజీజ్ కాజ్ చేసే కోడ్ని మాత్రం తీసుకోమన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. మామూలుగా అండి డిఎన్ఏ, మీకు డిఎన్ఏ ఉన్న ఆర్ఎన్ఏ గురించి చెప్పేటప్పుడు డిఎన్ఏ ఈజ్ జస్ట్ ఏ బ్లూ ప్రింట్, దాంట్లో మొత్తం డేటా ఉంటుంది. కానీ డేటాని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేది ఏంటండి, ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏనే ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేసి ఆ సెల్కి ఏం చెప్తుంది, ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయవయ్యా సెల్లు అని ఆర్ఎన్ఏనే చెప్తుంది. డిఎన్ఏకి ఏం తెలీదు, డిఎన్ఏకి కేవలం డేటానే ఉంటుంది. అయితే ఈ డిఎన్ఏ వ్యాక్సిన్స్లో ఏమవుతుందండి, ఫస్ట్ ఈ డిఎన్ఏని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ డిఎన్ఏ నుంచి ఆ మెసేజ్ తీసుకోవాలి, కాబట్టి 2 స్టెప్ ప్రాసెస్. కానీ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో ఏంటండి, డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేస్తుంది, పో ప్రొడ్యూస్ చేయి అని చెప్పేసి. సో ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇస్ సింగిల్ స్టెప్ ప్రాసెస్, డిఎన్ఏ వ్యాక్సిన్ ఇస్ ఏ 2 స్టెప్ ప్రాసెస్. దాని అర్థం ఏంటండి, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా మీకు వెంటనే రిజల్ట్స్ ఏర్పడతాయి, కానీ డిఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా అంత వెంటనే ఉండవు. దానికి మళ్ళీ స్పెషల్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఇచ్చాను. RNA and DNA vaccines same way with each other, but some differences. With DNA vaccine, the virus genetic information is transmitted into another molecule called messenger RNA. DNA నుంచి అది మెసెంజర్ RNAకి వెళ్ళి తర్వాత సెల్స్కి చెప్తా అన్నమాట. This means that RNA or mRNA vaccine, you are one step ahead of DNA vaccine. అంతే కదా. Another difference between DNA and RNA vaccine is that DNA vaccine delivers the message via a small electrical pulse which literally pushes the message into the cell. సపరేట్ డివైస్ కావాలండి, కొంచెం దానికి డిఎన్ఏకి మూమెంట్ రావడానికి కొంచెం ఎలక్ట్రికల్ పల్సెస్ ఇవ్వాల్సి వస్తుంది మనం. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ స్టేబుల్ అట్ హై టెంపరేచర్. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కానీ ప్లస్ పాయింట్ ఏంటండి, కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లో అక్కడ బయట పెట్టినా కూడా ఆ వైరస్ పనిచేస్తుంది. ద డిసడ్వాంటేజ్ ఇస్ దాట్ ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ డివైస్ దట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ పల్స్. నెక్స్ట్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. The DNA and RNA vaccines are touted to be their cost effectiveness and ability to develop more quickly than traditional vaccines. చీపర్ అండి, మరి తొందరగా ఎఫెక్ట్ చూపిస్తాయి, అంతే కదా. మరి పెద్ద పెద్ద డిఎన్ఏ, జస్ట్ డిఎన్ఏ తీసేస్తే చాలండి, మళ్ళీ ఫర్మెంటేషన్లు, మళ్ళీ మీరు ఒక మైక్రో ఆర్గానిజం తీసుకొని దాంట్లో అది ఇంట్రడ్యూస్ చేసి ఏదేదో ఎక్స్పెరిమెంట్లు అవసరం లేదు. ద ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఆఫెన్ రిలై ఆన్ actual virus or viral proteins grown in eggs or cells that takes years or years to develop. ఇదే కదండి, నేను ఆ వైరస్లోంచి సెల్ తీసి దాన్ని పెంచి దాన్ని మళ్ళీ చంపేసి దాన్ని ఇంకేదో చేసే అంత సొల్లు నాకు అవసరం లేదు ఈ డిఎన్ఏ వ్యాక్సిన్స్లో. ఏదైతే కొన్ని సంవత్సరాలు పడుతుందో అదంతా అవసరం లేదు. డిఎన్ఏ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కేవలం నెలల వ్యవధిలోనే మనం దాన్ని తయారు చేసుకోవచ్చు, కేవలం వైరస్ యొక్క డిఎన్ఏ మనకు తెలిస్తే చాలు. The DNA and RNA vaccines, on the other hand, can be made more readily available because they rely on genetic code, not on live virus or bacteria. This makes them cheaper to produce. Next, the advantage over protein vaccines in principle, not necessarily in practice, is that if you know that what protein you want to end up expressing in the body, it is very easy to synthesize messenger RNA అండ్ ఇంజెక్ట్ ఇన్ టు ద బ్లడ్. చాలా సింపుల్ అండి, ఏ ప్రోటీన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా అదొకటి తీసేసుకొని ఇన్సర్ట్ చేయండి, దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రోటీన్స్ ఆర్ లిటిల్ మోర్ ఫ్లింకీ యాజ్ మాలిక్యూల్స్, వేర్ యాజ్ న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ మచ్ సింప్లర్ స్ట్రక్చర్. ప్రోటీన్స్ అనేటివి కాంప్లికేట్ స్ట్రక్చర్స్ అండి, వాటిలో ఏళ్ళు పెడితే మనకు కష్టం చేయడము. వ్యాక్సిన్స్ అందుకే 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంటాయి. కానీ డిఎన్ఏ అనేది చాలా సింపుల్ స్ట్రక్చర్, దాంట్లో కేవలం కొన్నే పార్ట్స్ ఉంటాయి. స్టడీ చేసేసి వ్యాక్సిన్ డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. ఇన్స్టెడ్ ఇఫ్ యూ ఇక్కడ చూడండి,
బట్ విత్ అన్ హెల్తీ అడ్వాన్స్మెంట్ కమ్స్ ఎ పొటెన్షియల్ రిస్క్. ఎందుకంటే అండి ఈ డిఎన్ఏ వ్యాక్సిన్ లోపలికి వెళ్ళి ఏం తేడా చేస్తుందో రేపు అనేది ఇప్పటికీ మనకు తెలియదు. దాని యొక్క ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. విత్ డిఎన్ఏ వ్యాక్సిన్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్ అండ్ కెన్ కాజ్ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద సెల్ నేచర్ ఆర్ డిఎన్ఏ సెల్. కానీ యూజువలీ దెర్ ఆర్ వేస్ ఇన్ విచ్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఆర్ మేడ్ దట్ దే ట్రై టు మినిమైజ్ ద రిస్క్. కానీ ఇటువంటి డిఎన్ఏ వ్యాక్సిన్కి ఉన్న రిస్క్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి ఉండదు. ఎందుకంటే ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఏంటండి, కేవలం మెసేజ్లు పంపుతుంది. డిఎన్ఏ లాగా మొత్తం దాని లోపల డేటాను పెట్టుకొని పోదు, కేవలం మెసేజ్ పంపుతుంది. అదే ఇన్స్టెడ్ ఇఫ్ యూ ఇంజెక్ట్ ఎంఆర్ఎన్ఏ ఇట్ కెనాట్ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద సెల్. ఇట్ ఈస్ ఆల్సో రెడీ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద ప్రోటీన్. రెడీగా చెప్పేస్తే సెల్కి ఈ ప్రోటీన్ తయారు చేసేయి, కాబట్టి అది డిఎన్ఏలోకి వెళ్ళే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, దీంట్లోంచి మోడల్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే వాట్ ఆర్ ఎడిబుల్ వ్యాక్సిన్స్. ఓకే, ఇలా రావచ్చు. వాట్ ఆర్ ద మోడర్న్ వ్యాక్సిన్ టెక్నిక్స్. వాట్ ఆర్ మోడర్న్ వ్యాక్సిన్స్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అనేసి అడుగుతారు. అప్పుడు మీరు ఇక్కడ ఎడిబుల్ వ్యాక్సిన్, ఓకే, డిఎన్ఏ, దీంట్లో ఆర్ఎన్ఏ, ఈ డిఎన్ఏలో రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్స్, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారైనటువంటి వ్యాక్సిన్స్ గురించి కూడా మీరు రాస్తే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, try to answer these questions. We'll meet in another class. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.